ఓటర్ల ఎన్యూమరేషన్ నిర్వహణలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని, వరంగల్ హన్మకొండ జిల్లాలో 1,00,000 పైగా ఓటర్ల నమోదు పెండింగ్లో పడిందని తెలంగాణ రక్షణ సేన గ్రేటర్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు ఆరోపించారు. హన్మకొండలోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటర్ల ఎన్యూమరేషన్ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నమోదు ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వం వెంటనే కొత్త షెడ్యూల్ ప్రకటించాలని, లేకపోతే గ్రేటర్ వరంగల్లో డివిజన్లు తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రక్షణ సేన గ్రేటర్ వరంగల్ పరిధిలో నేడు ముఖ్య కార్యకర్తల యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీర భిక్షపతి గారు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిలక ప్రవీణ్ గారు మరియు కార్యకర్తలు పాల్గొన్నాం. ముఖ్యంగా ఈ 10వ తారీఖు తోటి కంప్లీట్ అయినటువంటి సర్ ప్రోగ్రాం నందు వరంగల్ జిల్లాలో మరి దాదాపు 7,76,000 మంది ఓటర్స్ ఉంటే కేవలం 87% మంది అంటే 6,78,000 మంది మాత్రమే ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ సబ్మిట్ చేయడం జరిగింది. అంటే 98,930 మంది వారి యొక్క ఎన్యూమరేషన్ ఫామ్స్ను ఇవ్వకుండా దాదాపు 12.7% పెండింగ్లో ఉండడం జరిగింది. అట్లాగే హన్మకొండ జిల్లా వరకు వస్తే హన్మకొండ జిల్లాలో మొత్తం 5,09,014 మంది మరి ఓటర్స్ ఉంటే కేవలం 4,07,148 మంది మాత్రమే ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ను పూర్తి చేసి మరి దాదాపు 20% ఓటర్స్ నమోదు చేసుకోలేదు. అంటే 1,01,000 మంది ఓటర్స్ నమోదు కాలేదు. అంటే 20%, 12% ఈ రెండు జిల్లాలు ఈ విధంగా పెండింగ్ ఉంది. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో చెప్తూ పత్రికలో వచ్చిన ప్రకారంగా మరి జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రుల యొక్క వైఫల్యం వల్లనే దాదాపు స్టేట్ మొత్తంలో 23% మంది ఓటర్స్ నమోదు కాలేదన్న విధంగా మరి ప్రకటించడం జరిగింది. మరి వరంగల్ ఇన్ఛార్జ్ అయినటువంటి మరి గవర్నర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి గారికి మరి వారు అన్న మాటకి మీరు కంపల్సరీ రిజైన్ చేసి వారి యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. వాస్తవానికి ఈ ఎన్యూమరేషన్ అనేది మరి ఓటర్లకు సంఖ్య ఎందుకు తగ్గింది, ఈ డిఎల్ఓలు సరిగా ఇంటింటికి విజిట్ చేసి మరి చెక్ చేశారా లేదా, ఎంకరేజ్ చేశారా లేదా అనేది కావాలి. అట్లాగే మరి పారదర్శకంగా వీళ్ళు సమాచారం అంతా క్రోడీకరించినా లేదన్నది డౌట్గా ఉంది. ఇప్పటివరకు ప్రకటించినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్స్ యొక్క వివరాలన్నీ కూడా మరి మా రాజకీయ పార్టీలు అన్నిటి కూడా క్షుణ్ణంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు కూడా కొంతమంది మోటివేట్ చేసినప్పటికీ కూడా మరి కాలేదంటే ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం. అట్లాగే రాబోయే కాలంలో కూడా ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ మళ్ళీ రీఫిల్ చేయడానికి అవకాశం ఇస్తామని చెప్తున్నారు. ఆ డేట్స్ ఏ రోజులలో ఎప్పుడు మళ్ళీ ఎన్యూమరేషన్ చేస్తారు అనేది మా విస్తృతమైనటువంటి ప్రచారాన్ని గవర్నమెంట్ నిర్వహించి మరి ఇప్పుడు ఉన్నటువంటి సంఖ్యను ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఓటర్స్ తగ్గిపోవడం వల్ల రాబోయే కాలంలో ఇక్కడ గ్రేటర్ వరంగల్లో 88 లేదా 100కు డివిజన్లు పెంచుతూ ఉంటున్నారు. మరి ఈ విధంగా తగ్గినప్పుడు మరి డివిజన్లు తగ్గే అవకాశం, ఇంకా పెరిగే అవకాశం బదులు తగ్గే అవకాశం వస్తుంది. అప్పుడు అందరం కూడా డిసప్పాయింట్ అయ్యి సరైనటువంటి ఫెసిలిటీస్ లేకుండా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ముఖ్యంగా వరంగల్, హన్మకొండ 2 జిల్లాలపై కాన్సన్ట్రేట్ చేసి అందరినీ కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇంపడేట్గా ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాం.